మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్టపై శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివయ్య దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు భక్తులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. మరోవైపు కీసరగుట్టలో 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. అరహర మహాదేవ శంభో శంకర, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి శివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. స్వామివారికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2000 మందితో పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. శివనామస్మరణలతో ప్రతి ఒక్క శివాలయాలన్నింటినీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే అసలు జాగరణ ఎందుకు చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయ విశిష్టత ఏంటి అనే అంశాల మీద ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అంటే మహాశివరాత్రి అంటే అసలు జాగరణ, ఉపవాసము అంటే ఏంటి, భక్తులు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? ఈరోజు స్వామివారికి ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు? ఈరోజు అంటే మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి 12 గంటల సమయంలో శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు అన్నమాట ఈరోజు. అందుకే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం అన్నమాట. అయితే ఈరోజు ముఖ్యంగా జాగారం అంటే 12 గంటల రాత్రి సమయంలో స్వామిని దర్శించుకోవాలి కనుక ఉదయం అంతా కూడా చక్కగా ఉపవాసం చేసి చక్కగా రాత్రి స్వామిని దర్శించుకొని జాగరణ చేయాలి. అది ఈ శివరాత్రి యొక్క విశిష్టత. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, భక్తులు మాత్రం తాకిడి అనేది పెరుగుతోంది. గంటకు కూడా భక్తులు ఇక్కడ బార్లు తిరుగుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికెక్కడ కూడా పోలీసుల బందోబస్తు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు ఒకవైపు ఆలయ కమిటీ కూడా చేసినటువంటి ఆ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.